హాయ్ అండి. నేను మీ శివమాదాసు. ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. అది ఏంటంటే, మన ఇంటికి వాస్తు ప్రకారం ఎన్ని గుమ్మాలు, ఎన్ని కిటికీలు పెట్టుకోవాలి, ఉండొచ్చు అనే విషయం గురించి అయితే నేను మీతో డిస్కస్ చేయబోతున్నానండి. మన ఇంటికి వాస్తు ప్రకారం దర్వాజాలు ఎప్పుడు కూడా సరిసంఖ్యలో ఉండాలండి. సరిసంఖ్య అంటే తెలుసు కదండి. ఈవెన్ నెంబర్స్ లైక్ 1, 2, 4, 6, 8, 10, 12, 14, 16 అలా అండి. 10 అనేది సరిసంఖ్య అన్నాను కదా అని 10 పెట్టుకోకూడదండి. సంఖ్యలో ఎప్పుడు కూడా 0 ఉండకూడదండి. అలాగే డోర్స్ అండ్ విండోస్ కలిపినా కూడా టోటల్ అనేది సరిసంఖ్య రావాలండి. కొంతమంది ఓనర్స్ ఏం చేస్తారంటే 9 అండ్ 11 కూడా ఎంకరేజ్ చేస్తారండి. యాజ్ పర్ వాస్తు మనం ఆడ్ నెంబర్స్ అయితే అసలు పెట్టుకోకూడదండి. 9 అండ్ 11 ఓనర్స్ ఇష్ట ప్రకారం పెట్టుకున్నా సరే అది వాళ్ళ ఓన్ రిస్క్ మీద ఆధారపడి ఉంటుందండి. నాకు తెలిసినంత వరకు వాస్తు ప్రకారం అయితే 9 అండ్ 11 కూడా పెట్టుకోకూడదండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేసి అడగండి. దీని మీద మరింత క్లియర్గా ఫుల్ వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.